దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ప్రైవేట్ ట్రావెల్ సంస్థ ఇంటర్సిటీ స్మార్ట్ బస్ విజయవాడ నుండి బెంగళూరుకు సర్వీసులు ప్రారంభించింది. అత్యాధునిక వసతులతో రూపొందించిన ఈ బస్సులో ఎయిర్ ప్యూరిఫై టెక్నాలజీతో పాటు శుభ్రమైన వాష్రూమ్ అందుబాటులో ఉందని కంపెనీ సీఈఓ మనీష్, సంస్థ ప్రతినిధి దినేష్ వెల్లడించారు. ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అనేది భారతదేశంలోని ప్రముఖ ఇంటర్సిటీ బస్ ప్రయాణ బ్రాండ్. ఇది ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు సాంకేతికతతో కూడిన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది. భారతదేశంలోనే మొదటిసారిగా గాలిని శుద్ధి చేసే ఎయిర్ ప్యూరిఫైడ్ సాంకేతికత కలిగిన బస్సులను ఇంటర్సిటీ స్మార్ట్ బస్ నడుపుతుంది. దీనితో పాటు ప్రయాణికుల ఇబ్బందులను తీర్చే విధంగా బస్సులోనే శుభ్రమైన టాయిలెట్ సౌకర్యం అందుబాటులో ఉంచింది. అదే సమయంలో ప్రయాణికుల కోసం ఉచిత వైఫై మరియు ప్రతి సీట్ వద్ద ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. అలాగే విమానంలోని ఎయిర్ హోస్టెస్ తరహాలో బస్ కెప్టెన్ అందుబాటులో ఉంటారని ఇంటర్సిటీ స్మార్ట్ బస్ సంస్థ సీఈఓ మనీష్, కంపెనీ ఏపీ ప్రతినిధి దినేష్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో వారు మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నుండి బెంగళూరుకు ఇంటర్సిటీ స్మార్ట్ బస్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బస్సు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టాయిలెట్ సౌకర్యంతో పాటు ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గాలిని శుద్ధి చేసే ఎయిర్ ప్యూరిఫైడ్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ బందర్ రోడ్లోని ఓ ప్రముఖ హోటల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ నుండి బెంగళూరు ఇంటర్సిటీ స్మార్ట్ బస్ సర్వీసులను కంపెనీ ప్రతినిధులతో కలిసి నగర ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రయాణికులకు మంచి అనుభూతిని కలిగించేలా బస్సులో వసతులు కల్పించడం అభినందనీయమన్నారు. బస్సులో ప్రొఫెషనల్ స్టాఫ్ వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని కంపెనీ నిర్వాహకులను డీసీపీ అభినందించారు. ఇంటర్సిటీ స్మార్ట్ బస్ వారు ఈరోజు విజయవాడలో ఒక వినూత్నమైన, ఒక సైంటిఫికల్లీ అరేంజ్ చేసిన ఒక బస్సుని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం అనేది విజయవాడలో ఇది చాలా మంచి విషయము. దీన్ని చాలా స్వాగతించాల్సిన విషయము. ఈరోజు మన విజయవాడని ఎన్నుకొని ఇక్కడ ఇంత లేటెస్ట్ టెక్నాలజీతో ఈ బస్సుని ప్రారంభించడం అనేది నిజంగా అదృష్టం. దీంట్లో చాలా ప్రత్యేకతలున్న బస్సుగా దీన్ని రూపొందించడం జరిగింది. పర్టికులర్లీ ఎయిర్ పొల్యూషన్ PM 2.5 అనే ఒక మెటీరియల్స్ ఏవైతే పార్టికల్స్ ఉంటాయో ఎయిర్లో, అవి స్టాండర్డ్స్, ది మ్యాక్సిమం స్టాండర్డ్ ఈజ్ 30 ఉండాలి. 30 ఉంటే ఓకే అని. కానీ మనకి బస్సు లోపల బిలో 30 యూనిట్స్ని ఎయిర్ పొల్యూషన్ని తగ్గించి ఫ్రెష్ ఎయిర్ కిందకి బయట ఉన్న ఎయిర్ని తీసుకొని ఫిల్టర్స్ ద్వారా లోపలికి ఒక ఫ్రెష్నెస్ని ఇస్తూ ఇటు పాసింజర్స్ కన్వీనియన్స్ని, పాసింజర్స్ హెల్త్ని, డ్రైవర్ యొక్క హెల్త్ని సైంటిఫికల్గా దీన్ని తయారు చేయడం అనేది చాలా మంచి విషయము. ఇలా ఇంత కంఫర్టబుల్గా ఒక హెల్దీ లోపల అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం వల్ల మనకి యాక్సిడెంట్ అయితే డ్రైవర్ ఎగ్జాస్ట్ అయిపోయి పొల్యూషన్కి సఫోకేట్ అవుతారు. వాళ్ళని కూడా డ్రైవింగ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇటువంటి బస్సెస్ అన్నీ కూడాను ఇట్లాంటి టెక్నాలజీని యూజ్ చేసి కనుక చేస్తే యాక్సిడెంట్స్ తగ్గించడంలో వీటి పాత్ర కూడా చాలా ఉంది. కాబట్టి మన ఈ మనీష్ గారు, అలాగే దినేష్ గారు, మస్తాన్ గారు, వీళ్ళందరూ ఈ యొక్క బస్సుని, ఇంటర్సిటీ ఫ్రెష్ బస్ని ఇక్కడ ఈరోజు ఇంత చక్కటి టెక్నాలజీతో తీసుకొచ్చారు. దీంట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఎగ్జిట్ డోర్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ కూడా ప్రతి గ్లాస్ ఒక హ్యామర్ని కూడా బిగించారు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రతి గ్లాస్ని కూడా బ్రేక్ చేసుకొని ప్యాసింజర్స్ క్యాన్ కమ్ అవుట్. దీనికి అడిషనల్గా పైన రూఫ్ టాప్లో కూడా 2 ఎమర్జెన్సీ డోర్స్ని ఇచ్చారు. ఇన్ కేస్ టాపుల్లో అయితే వెహికల్ కనుక పక్కకి పడిపోతే ఆ సైడ్ డోర్స్ నుంచి కూడా, ఆ టాప్లో ఉన్న డోర్స్ నుంచి కూడా బయటికి ఎమర్జెన్సీ కింద ఎగ్జిట్ అయ్యే అవకాశాలని కూడా క్రియేట్ చేశారు. అండ్ డ్రైవర్ని కూడా లైసెన్స్డ్ డ్రైవర్, ట్రైన్ డ్రైవర్స్ని పెట్టడం వల్ల కూడా మనకి యాక్సిడెంట్స్, మన ఒక ఎయిర్ హోస్టెస్ టైప్లో ఒక ట్రైన్డ్ బస్ క్యాబిన్లోనే ఏర్పాటు చేయడము. దే విల్ అటెండ్ దట్ పాసింజర్స్. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా నేను ఇన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఒక టాయిలెట్తో పాటు పెట్టిన బస్ని ఇక్కడ చూడటం అనేది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషకరం. ఎస్పెషల్లీ పాసింజర్స్, ఉమెన్ పాసింజర్స్, లేడీస్ ఉంటారు, వాళ్ళకి ఫెసిలిటీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అన్ని బస్సెస్ కూడా ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించి తీసుకొస్తే కనుక ఒక సేఫ్ జర్నీ
అండ్ సేఫ్ ఇదిని మనము ప్రొవైడ్ చేయగలుగుతాము, యాక్సిడెంట్స్ని తగ్గించగలుగుతాము. కాబట్టి ఐ అప్రిషియేట్ ఆల్ ది టీమ్ ఆఫ్ ఇంటర్సిటీ బస్ మొత్తాన్ని మేనేజ్మెంట్ని కూడాను మన నగర తరపున, ట్రాఫిక్ తరపున, నగర అడ్మినిస్ట్రేషన్ తరపున హార్దికంగా మనము కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఇండియాలో ఫస్ట్గా ఇంట్రడ్యూస్ చేసేది ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అండి. సో దీనివల్ల 50 to 60% ఉమెన్స్ ట్రావెల్స్ అనేది ఎక్కువ ఇంటర్సిటీ స్మార్ట్ బస్ని చూజ్ చేసుకుంటారు సార్. సో మా ఇంటర్సిటీ స్మార్ట్ బస్లో మా ప్రత్యేకత బస్ రన్ చేయటం కాకుండా కస్టమర్కి ఏ విధంగా మనం హౌ కెన్ వి గివ్ ది సర్వీసెస్, ఎంత సర్వీస్ ఇవ్వగలం, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎంత ఇంప్రూవ్ చేయగలం అనేది మా ప్రత్యేకత. వాష్రూమ్ అనేది ఒక ప్రత్యేకత. ఇంకొకటి, ప్రతి బస్లో ఒక కెప్టెన్ ఉంటారు. కెప్టెన్ అనేది ఒక ఎయిర్ హోస్టెస్ లాగా అనమాట. ఎవరైతే మనం ఫ్లైట్స్కి వెళ్తామో, ఎవరైతే ఎయిర్ హోస్టెస్ టైప్లో మనకి రిసీవ్ చేసుకోవడానికి వస్తారో అదే టైప్లో ఒక కెప్టెన్ అనేది ప్రతి బస్సులో ఉంటారు. దీనివల్ల ప్రత్యేకంగా ఏంటంటే రూట్ బిహేవియర్ రావటం, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో అదేవిధంగా ఈ బస్ ఇండస్ట్రీలో ఏం చేద్దాం అని ఇంకా కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకా ఏమున్నాయని చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ అనేది మేజర్గా ఇష్యూ అవుతుంది. దానివల్ల ఇండియాలో ఫస్ట్ టైం ఎయిర్ క్వాలిటీని ఒక బస్లో ఎలా ఇంప్రూవ్ చేయాలనేది మేము వర్క్ చేసాం. ఆ వర్క్ చేసి మా ఫస్ట్ విజయవాడ టు బెంగళూరు బస్లో ఎయిర్ క్వాలిటీ ఫిల్టర్స్ అనేది ఇన్స్టాల్ చేసాం. As we all know, so I come from the Delhi area, and as you all know that air quality, there is a big time air quality problem in the north, and that's where we had started first thinking about air quality problem. What are the air quality, which is called as AQI? There is a national standard which we all need as human beings to breathe, and whether as passengers, as travelers, are we able to breathe that air was the problem. So we realized that when you are sitting in the bus for 8-10 hours and you are breathing not good air or little bit bad air, that can cause little bit problem on the health, especially for senior people, especially with people who have asthma or who have all those conditions, respiratory conditions. We have that. So what we said across is, if people, and then of course there is the carbon dioxide and all which flows inside the air, which causes joint pains and all of that. We realize that if we can allow passengers to breathe fresh airs when they are traveling, when they are sleeping inside the bus, it will make the journey more comfortable, and that's the part we started with that. So we of course started in north because the problem is very high there, but we soon realized that in the last 1 or 2 years the problem has become, it's just not the north problem now. Slowly it has started becoming a problem across India. Of course not to the same level, but still the breathing problem, the air quality level problems are there. So what we did around is that we redesigned the air circulation system inside the bus. We put in certain types of filters. We put in a monitoring mechanism so that we all can, when you are sitting inside the bus, look at what is the quality of the air you are breathing inside the bus. All of that can be monitored through the app, and this is something now we are launching, especially on a long distance journey. As Sheikh mentioned that, for example, between Vijayawada and Bangalore, which is about 600-700 kilometers journey, can people breathe good air when they are sitting? నేను సౌత్ రీజన్ ఆపరేషన్స్ మొత్తం నేను హ్యాండిల్ చేస్తాను. సో మనీష్ గారు చెప్పినట్టు కాలుష్యం అనేది నార్త్ నుంచి అన్ని మెట్రో సిటీస్లో కూడా ఇది ఒక సమస్యగా పెరగబోతుంది. సో దానికి ఇనిషియేటివ్గా మేము ఈ AQI బస్సెస్ అనేవి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. రీసెంట్లీ ఒక పెయిర్ ఆఫ్ బస్సెస్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు విజయవాడ నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే, నార్మల్గా ఏసీ బస్సులో అయినా కూడా లోపల మనం పీల్చే గాలి ఏదైతే ఉందో అది బయటికి ఏసీ ఎగ్జాస్ట్ ద్వారా బయటికి వెళ్తుంది. ఇందులో ఏంటంటే మేము ఇంకొక ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేస్తాం. ఇది ఏదైతే కాలుష్యపరమైన కణాలు ఉంటాయో వాటిని కూడా ఇది బయటికి చేసి లోపల ఎయిర్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది ఫ్రెష్గా ఉంచడం జరుగుతుంది. ఏమండి, ఎయిర్ ప్యూరిఫైయర్ కాదు, ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ కింద రాదు. ఇది బేసిక్గా ఈ దాన్ని ఏమంటారు, PM 2.5 అనే ఒక కణాలు ఏవైతే ఉంటాయో గాల్లో వాటిని ఇది ఒక నియంత్రిస్తుంది. అది 2.5 కంటే కింద ఉండాలి, తక్కువ ఉండాలి.
ఈ మేమేదైతే ఈ డివైసెస్ బస్ లోపల పెట్టడం జరుగుతుందో ఇది దాన్ని నియంత్రించి 2.5 కంటే తక్కువ ఉంచడం జరుగుతుంది. అది దీనివల్ల ఉండే అడ్వాంటేజ్. సో మాకు ఇక్కడ ఆయన చెప్పినట్టు, షేక్ గారు చెప్పినట్టు 100 బస్సుల పైన ఇక్కడ మేము ఆపరేట్ చేస్తున్నాము. 11 లొకేషన్స్ నుంచి మా ఆపరేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని బస్సుల్లో కూడా ఈవెన్చువల్గా ఒక రోజులో అవ్వదు, నెక్స్ట్ 1 or 2 months లోపల మీరు అన్ని బస్సెస్లో కూడా మాది AQI అనేది మీరు చూడడం జరుగుతుంది. సో బేసిక్గా ఏంటంటే ప్రయాణించే వాళ్ళు కొంచెం ఆలోచించుకోవడానికి ఒక అవకాశం ఉంది. వాళ్ళకి ఒకవేళ ఎవరికైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా బస్సులో సేఫ్గా ట్రావెల్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్.